ఫ్లెక్సీ రాజకీయాలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాత్రికి రాత్రే కడపలో జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశిస్తూ 2 ఫ్లెక్సీలు వెలిశాయి. ఇందులో ఆయా పార్టీ అధినేతలను ఉద్దేశిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను రాసుకొచ్చారు. కడప నగరంలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ఫ్లెక్సీలు పెట్టగా, మరోవైపు వైసీపీ రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ మరో ఫ్లెక్సీ వెలిసింది. ఆధిపత్యంపై గత కొంతకాలంగా టీడీపీ, జనసేన నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని టీడీపీ నేతలు వాదిస్తే, పవన్ కళ్యాణ్ను సీఎం చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. కానీ 2 పార్టీల అధిష్టానాలు ఈ విషయం ఇకపై ఎక్కడ ప్రస్తావించొద్దని కార్యకర్తలు, నాయకులకు గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. అయినా కడపలో మళ్లీ జనసేనను సపోర్ట్ చేస్తూ ఫ్లెక్సీలు వెలువడంతో చర్చ షురూ అయింది. కలాంగారు మనకొచ్చే కలలు నెరవేర్చుకునేదానికి కష్టపడమన్నారు, వేరే వాళ్ళవి కాదు అని పెద్ద అక్షరాలతో ఈ ఫ్లెక్సీపై ముద్రించారు. సింహాసనం లాంటి ఒక కుర్చీ, దానివైపు చూస్తూ పవన్ కళ్యాణ్ పోలికలతో ఉన్న ఒక వ్యక్తి కూడా ఈ ఫ్లెక్సీ మీద కనిపిస్తున్నారు. ఇంకా ఈ ఫ్లెక్సీ మీద 8 పాయింట్లను ప్రస్తావించారు. మేము అప్పుడే చెప్పాం, ఆయనతో వ్యవహారం అంత ఈజీ కాదు అని. 21 సరిపోవు, 50 తీసుకోమని చెప్పాం, మీరు వినలేదు అని మొదటి పాయింట్లో ఉంది. ఇక రెండో పాయింట్లో 21తో గేమ్ చేంజర్ అవ్వలేమన్నా అని చెప్పాం, అప్పుడు మన పరిస్థితి అదే సినిమాలా అయ్యింది అని రాసుకొచ్చారు. వాళ్ళు మనకున్నది 21 కదా అని అనుకుంటున్నారు, కానీ ఆ కుర్చీ మనమిచ్చి భిక్ష అని మర్చిపోయారు. వాళ్ళు, వాళ్ళ భజన బృందం చెప్పేటివి ఎవరు నమ్మట్లేదు కాబట్టే మనతో అలయన్స్ పెట్టుకున్నారు. ప్రచారంలో మీరు చెప్పినవే ప్రజలు విన్నారు అని 3వ పాయింట్లో రాశారు. ఇక చివరిగా, మనం ఇంకా మన సపోర్ట్ వాళ్ళకివ్వకపోతే ఇంకొకరికి 11 కాదు 110 వచ్చేటివి అని వైసీపీని ఉద్దేశించి పాయింట్ పెట్టారు. మిగిలిన పాయింట్లలోనూ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్కు సరైన గౌరవం దక్కట్లేదు అనే ఉద్దేశం వచ్చేలాగే దావోస్ పర్యటన గురించి కూడా ప్రస్తావిస్తూ రాసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పెట్టిన ఫ్లెక్సీకి సరిగ్గా ఎదురుగానే వైఎస్ జగన్ను ఉద్దేశిస్తూ మరో ఫ్లెక్సీ వెలిసింది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెడుతున్న నాయకుల గురించి ప్రస్తావిస్తూనే, కట్టెకాలే వరకు వైసీపీ, జగన్కు అండగా ఉండే సగటు కార్యకర్త అంటూ రాసుకొచ్చారు. కరుడు కట్టిన కార్యకర్తలు అన్నకు తోడుగా ఉన్నారని, మీరు ఎలాంటి బాధ పడొద్దని ఫ్లెక్సీలో ఉంది. పార్టీకి కొత్త జనరేషన్ లీడర్స్ ని తయారు చేయడం కొత్త కాదని రాసుకొచ్చారు. అలాగే కూటమిని చీల్చి అవసరం లేదని అందులో ఉంది. మొత్తంగా ఈ 2 ఫ్లెక్సీలతో రాజకీయ దుమారాన్ని రేపేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారని ఇన్సైడ్ టాక్. ఎవరు పెట్టారో తెలియని ఈ ఫ్లెక్సీలను తెల్లారేసరికి కొందరు తొలగించారు. అయినప్పటికీ ఈ ఫ్లెక్సీల ఇష్యూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.